హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం టైగర్ ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చూసుకుందాం. ఈ ప్రాన్స్ ఫ్రై చూడండి, చూస్తుంటేనే అంత టెంప్టింగ్గా ఉందో, నోట్లో అయితే వాటర్ వచ్చేస్తుంది, తినాలనిపించింది అంతగా. దానికి తగ్గ టేస్ట్ కూడా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మన నెల్లూరు స్టైల్ టైగర్ ప్రాన్స్ ఫ్రై అండి, మిస్ కాకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, ఉప్పు, కారం. ఇవైతే టైగర్ ప్రాన్స్ అండి. దీనైతే నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను, నరాలు లేకుండానే. చూడండి, వీటి మధ్యలో నరాలు ఉంటాయి కదా, అవి అయితే తీసేసుకొని చాలా నీట్గా అయితే పీల్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాన్స్ అయితే నాకు మా అక్క అయితే తీసుకొచ్చిందండి. మొన్న బక్రీద్ వచ్చింది కదా, దాని పక్క రోజు అయితే తను వచ్చేటప్పుడు నాకు తీసుకొచ్చింది. నేను ప్రాన్స్ చాలా ఇష్టంగా తింటానని చెప్పి వీటినైతే క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని, మంచినీళ్ళు అయితే వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అయితే వేసుకొని కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇవి పెద్ద ప్రాన్స్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఉడికేదానికి. ఓపిక్గా కానీ చేసుకుంటే చాలా బాగొస్తాయి. మెయిన్గా ఈ పెద్ద ప్రాన్స్లో ఏంటంటే మనం చికెన్ తిన్నట్టుగానే ఉంటుందండి. చిన్న అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఈ కొంచెం చికెన్ లాగే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఈ టైగర్ ప్రాన్స్ ఫ్రై రసంలో కానీ, పప్పుల్స్లో కానీ, సాంబార్లో కానీ, ఇవన్నీ వద్దు, సింపుల్గా రైస్లో కడుపుకొని తినేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇలా వాటర్ అంతా ఎక్కిపోయే వరకు అయితే మనం ఇంకిపోయేటట్టుగా కొంచెం చూసి సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా ఇంకిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు అయితే వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసుకొని కొంచెం కారపొడి అయితే ఉంటుంది కదండి, చిల్లీ పౌడర్, అది మనకి ఫ్రైకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో అంతవరకు రుచికి సరిపడేంత కారం అయితే వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని కలిపేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా 10 to 15 మినిట్స్లో అయితే చేసేసేవచ్చు ఈ ప్రాన్స్ ఫ్రై. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆ కలర్ కన్సిస్టెన్సీ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. కలర్ కన్సిస్టెన్సీ ఒక్కటే అనుకోకండి, టేస్ట్ కూడా దానికి ఏ మాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది ఈ టైగర్ ప్రాన్స్ ఫ్రై. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్. అంతే అండి, మన టైగర్ ప్రాన్స్ ఫ్రై